ఇక మందారం స్టేషన్‌కి రాగానే ఆలోచిస్తూ, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను? ఎవరికీ అవినీతి చేయలేదు. ఎప్పుడు నిజాయితీగా ఉండేదాన్ని. మరి ఈ పొరపాటు ఎలా వచ్చింది? ఎవరో కావాలని నా మీద కుట్ర వేశారు. ఎలాగైనా తెలుసుకుంటాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా, ఇదంతా దీపక్ చేశాడని మందారం తెలుసుకుంటుంది. అంటే మొన్న ఆఫీస్‌కి వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, వాళ్ళ అమ్మ కోసం బంగారు నగలు కొన్నాడు కదా! నాకర్థమైంది. ఇదంతా దీపక్ బాబే చేశాడన్నమాట. దీపక్ బాబు మారాడనుకున్నాను. కానీ ఇంకా మారలేదన్నమాట. ఎలాగైనా సరే ఈ విషయాన్ని రాజన్నకి, అమ్మయ్య గారికి చెప్పేస్తాను. ఇక మందారం వెళ్ళి రాజు, రూపలకు అన్ని విషయాలు చెప్పేస్తారు. ఛీ! మా అత్త దీపక్ ఇంకా మారలేదు. భార్యను అరెస్ట్ చేస్తే కనీసానికి ఇంత జాలి, దయ అనేదే లేదు రాజు. ఎలాగైనా సరే దీపక్‌ని అరెస్ట్ చేయించాలి. అవునమ్మాయి గారు, మీరు చెప్పేది నిజం.